హాయ్ గైస్, దిస్ ఇస్ జా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం మేము చేసిన గ్రోసరీ షాపింగ్ వీడియోకి చాలా మంది ఇన్స్టాగ్రామ్ డిఎం లోను, యూట్యూబ్ కమెంట్ సెషన్ లోను నన్ను అడిగింది ఏంటంటే, యూఏఈ రావాలంటే మినిమం శాలరీ ఎంత ఉండాలి, యూఏఈలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటది, దీంతో పాటు ఎంత శాలరీ ఉంటే వైఫ్ కి వీసా స్పాన్సర్ చేయగలుగుతారు అనే క్వశ్చన్స్ చాలా అడిగారు. సో వాళ్ళందరి కోసమే నేను ఈ రోజు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యూఏఈ రావాలంటే మినిమం శాలరీ 4000 దిరామ్స్ ఉంటే సరిపోతుంది అనమాట. మినిమం శాలరీ 4000 ఉంటేనే మీరు మీ వైఫ్ కి వీసా స్పాన్సర్ చేయగలుగుతారు. 4000 శాలరీ ఉంది, మీకు అకామిడేషన్, ఫుడ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అంటే గనక మీరు బిందాస్ గా వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే ఫుడ్, అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మీకు ఇక్కడ ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీ కూడా మీకు, లైక్ ఇప్పుడు 4000 అనుకోండి, ఈ 4000 కూడా మీకు సేవింగ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 4000 దిరామ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 80,000 రూపీస్ అనమాట. ఒకవేళ శాలరీ మీకు 4000 దిరామ్స్ ఉండి కంపెనీ మీకు అకామిడేషన్, ఫుడ్ స్పాన్సర్ చేయట్లేదు అనుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ షేరింగ్స్ లో రూమ్స్ గానీ, లేకపోతే షేరింగ్స్ లో అపార్ట్మెంట్స్ గానీ ఇలాంటివి ఉంటాయి. సో ఇక్కడ మీకు 500 to 1000 దిరామ్స్ మధ్యలో అకామిడేషన్ అనేది మీరు వెతుక్కోవచ్చు. అలా కాకుండా నేను ఫ్యామిలీతో మూవ్ అవుదాం అనుకుంటున్నాను అంటే కనుక మీరు మినిమం శాలరీ 10,000 దిరామ్స్ నుంచి 15,000 దిరామ్స్ మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. సో దట్ మీకు అంత శాలరీ ఉంటే ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి మీరు ఎక్స్ట్రాగా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, సేవింగ్స్ చేసుకోవచ్చు. సో మినిమం 10,000 ఉండేటట్టు అయితే మీరు ప్లాన్ చేసుకుని రండి. ఇక దుబాయ్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ సంగతికి వచ్చేస్తే, ఫస్ట్ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే రెంట్. ఇది మనం అవాయిడ్ చేద్దామన్నా అవాయిడ్ చేయలేని పెద్ద అమౌంట్. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ఎక్కువ అమౌంట్ దేనికి వెళ్తుంది అంటే ఈ రెంట్ కే వెళ్తుంది అనమాట. సో మీరు గనక ఒక కపుల్, ఇద్దరు పిల్లలతో మూవ్ అవుదాం అనుకుంటున్నారంటే కనుక మీకు 1 BHK ఇల్లు అయితే సరిపోతుంది. దుబాయ్ లో ఒక అఫోర్డబుల్ ఏరియాలో 1 BHK హౌస్ రెంట్ వచ్చేసి 40,000 దిరామ్స్ నుంచి 45,000 దిరామ్స్ వరకు ఉంటది మొత్తం సంవత్సరానికి. అదే మీరు మంత్ వైజ్ చూసుకున్నారనుకోండి 3,000 దిరామ్స్ నుంచి 4,000 దిరామ్స్ మధ్యలో ఉంటది అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1 మంత్ రెంట్ వచ్చేసి నియర్లీ 70,000 నుంచి 80,000 మధ్యలో ఉంటది. అదే మీరు కొంచెం పాష్ ఏరియాలో ఉండాలి, లైక్ డౌన్ టౌన్ గానీ, లేకపోతే కొంచెం అర్బనైజ్డ్ గా ఉండాలి ఏరియా అంతా అనుకుంటే, ఆ ఏరియాలో మీకు అపార్ట్మెంట్ ఇయర్లీ రెంటల్ వచ్చేసి 70,000 దిరామ్స్ నుంచి 90,000 దిరామ్స్ మధ్యలో ఉంటది అనమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దుబాయ్ లో గానీ, అబుదాబిలో గానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేర్ టు అదర్ ఎమిరేట్స్ కంటే ఎక్కువగా ఉంటది. సో ఇక్కడ చాలా మంది దుబాయ్ లో వర్క్ చేస్తూ ఈ షార్జా, అజ్మాన్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఈ షార్జాలో గానీ, అజ్మాన్ లో గానీ అపార్ట్మెంట్ రెంటల్స్ వచ్చేసి 15,000 నుంచి 20,000 ఉంటుంది అనమాట ఈ ఇయర్లీ రెంటల్. అంటే సగానికి సగం ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. దుబాయ్ నుంచి షార్జా గానీ, అజ్మాన్ గానీ 1 hour to 1.5 hour మధ్యలో ఉంటది. సో ఈజీగానే ట్రావెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో మన ఇల్లు అనుకోండి, హైటెక్ సిటీలో మనం జాబ్ చేస్తున్నామంటే దిల్సుఖ్ నగర్ నుంచి హైటెక్ సిటీ 1 to 1.5 hour ఉంటుంది జర్నీ. సో సేమ్ ద వే ఇక్కడ కూడా అలాగే ఉంటది అనమాట. సో మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది మీకు పర్ డే 15 దిరామ్స్ నుంచి 20 దిరామ్స్ మధ్యలో ఉంటది. రెంట్ తర్వాత ఇంకొక పెద్ద ఎక్స్పెన్స్ ఏంటయ్యా అంటే యూటిలిటీస్. మనం ఇంట్లో ఉంటున్నామంటే ఖచ్చితంగా కరెంట్, వాటర్ అయితే వాడుతూ ఉంటాము. సో దానికి ఈ దుబాయ్ లో ఎంత ఛార్జ్ వస్తుంది ఎవ్రీ మంత్ అనుకుంటే, కరెంట్ అనుకోండి ఇది సీజనల్ బేస్ లో ఉంటది. లైక్ ఇప్పుడు మీరు ఎక్కువగా ఏసీ వాడారనుకోండి ఈ మంత్, సో మీకు ఆబ్వియస్లీ ఆ మంత్ కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ అన్ని సెంట్రలైజ్డ్ ఏసీసే ఉంటాయి. సో మీరు వాడుకునే దాన్ని బట్టి. ఇలా కాకుండా కొన్ని అపార్ట్మెంట్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అంటే చిల్లర్ ఫ్రీ అపార్ట్మెంట్స్ అని ఉంటాయి. ఆ అపార్ట్మెంట్ లో మనం ఎంత ఏసీ కన్జ్యూమ్ చేసినా గానీ ఆ ఏసీకి అయితే బిల్లు, కరెంట్ బిల్లు మనకి రాదు. మనం ఏదైతే కరెంట్ తోటి యూజ్ చేస్తున్నామో, లైక్ లైట్స్ గానీ, ఫ్రిడ్జ్ గానీ, వాషింగ్ మిషన్, వీటికి మనం ఎంతైతే కన్జ్యూమ్ చేస్తున్నామో దానికి మాత్రమే బిల్ వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ అంటే 50 దిరామ్స్ నుంచి 70 దిరామ్స్ మధ్యలో ఉంటది. ఇకపోతే వాటర్. సో ఈ వాటర్ బిల్ కూడా అంతే, మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతవరకు మీరు వాటర్ బిల్ పే చేయాల్సి ఉంటది. ఇది ఎడారి ప్లేస్ కాబట్టి కరెంట్ కంటే కూడా వాటర్ బిల్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఎవ్రీ వీక్ మీరు 1 time or 2 times వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తే గనక మీకు 1 month కి వాటర్ బిల్ అనేది 100 దిరామ్స్ నుంచి 120 దిరామ్స్ మధ్యలో వస్తుంది. ఈ యూటిలిటీ బిల్స్ తో పాటుగా మనం మున్సిపల్ ట్యాక్స్ కూడా ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటుంది. ఈ మున్సిపల్ ట్యాక్స్ అనేది మనకి ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే, మన ఇయర్లీ హౌస్ కాంట్రాక్ట్ వాల్యూ మీద 5% మనం ఈ మున్సిపల్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇయర్లీ అపార్ట్మెంట్
కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి 43,000 దిరామ్స్ అనుకోండి. దీని మీద 5% అంటే 2,150 దిరామ్స్ అన్నమాట. ఈ 2,150 దిరామ్స్ కూడా మనకి 12 టైమ్స్ డివైడ్ అయ్యి ఎవ్రీ మంత్ మనం 179 దిరామ్స్ అనేది కరెంట్ వాటర్ బిల్స్ తో పాటు మనం ఈ మున్సిపల్ ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఈ యుటిలిటీ బిల్ ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది అంటే 350 దిరామ్స్ నుంచి 370 దిరామ్స్ మధ్యలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి గ్యాస్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గ్యాస్ కుక్ వేర్, ఇంకోటి ఎలక్ట్రిక్ కుక్ వేర్. మీరు యూజ్ చేసేది ఎలక్ట్రిక్ కుక్ వేర్ అనుకోండి, ఇక్కడ మీరు ఎంతైతే యూజ్ చేస్తున్నారో అదంతా మనకి కరెంట్ బిల్ తో పాటు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం గ్యాస్ అనుకోండి, గ్యాస్ లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రలైజ్డ్ గ్యాస్ సిస్టమ్, ఇంకొకటి వచ్చేసి సిలిండర్. సెంట్రలైజ్డ్ గ్యాస్ సిస్టమ్ అంటే మనకి ఎవ్రీ 2 to 3 months కి మనకి బిల్ జనరేట్ అవుతుంది. ఇది కూడా అంతే, మీరు గ్యాస్ ఎంత యూజ్ చేస్తున్నారో అంత. మీ ఇంట్లో 4 ఉంటారు అనుకోండి, 3 నెలలకి కలిపి అరౌండ్ 150 నుంచి 180 దిరామ్స్ మధ్యలో మీకు గ్యాస్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. అలా కాకుండా మీరు సిలిండర్ తీసుకున్నారంటే సిలిండర్ మీకు వచ్చేసి 2 to 3 months కి వస్తుంది. ఈ సిలిండర్ రేట్ వచ్చేసి 60 దిరామ్స్ నుంచి 80 దిరామ్స్ మధ్యలో ఉంటది అనమాట. సెంట్రలైజ్డ్ గ్యాస్ కి సిలిండర్ గ్యాస్ కి ఇక్కడ మీరు మోస్ట్లీ ఒక 100 దిరామ్స్ వరకు మనకి డిఫరెన్స్ వస్తుంది. ఈ రెండిట్లో మీకు ఏది కన్వీనియంట్ గా ఉందంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్స్ వచ్చేసి వైఫై. ఈ వైఫై మనకి ప్రొవైడ్ చేసే కంపెనీస్ 2 ఉన్నాయి. ఒకటి ఎటిసలాట్, ఇంకొకటి డూ. ఈ 2 కూడా మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ప్లాన్స్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటదంటే 150 దిరామ్స్ నుంచి 300 దిరామ్స్ మధ్యలో ఉంటది అనమాట. సో ఈ 2 కంపెనీలే హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటుగా టీవీకి కేబుల్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఒకవేళ మీరు కేబుల్ కనెక్షన్ తీసుకున్నారనుకోండి, దీనికి ఒక ల్యాండ్ ఫోన్ కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. సో యుఏఈలో ల్యాండ్ లైన్ టు ల్యాండ్ లైన్ దీనికి ఫ్రీ అనమాట. నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్స్ వచ్చేసి మొబైల్ రీఛార్జ్. ఈ మొబైల్ రీఛార్జ్ కూడా మనం ఎందుకు ఇంతలా కన్సిడర్ చేయాలి అనుకుంటే గనక, మన ఇండియాలో లాగే ఇక్కడ మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట. ఇండియాలో ఒక 300 తో రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, మనం అంతా కూడా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇంకా ఫోన్ కాల్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే మనకి అలాంటి ఆప్షన్స్ ఉండవు. ఎక్కువ మంది ఇక్కడ ఎటిసలాట్, డూ సిమ్ కార్డ్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. 20 దిరామ్స్ నుంచి 150 దిరామ్స్ మధ్యలో మనకి ఈ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఓన్లీ కాల్స్ కే తీసుకుంటున్నారా, ఇంక్లూడింగ్ డేటాతో పాటు తీసుకుంటున్నారా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకుని మీరు రీఛార్జ్ చేసుకోండి. దీంతో పాటు కాంబో ఆఫర్స్ కూడా ఉంటాయి. డేటా ఇంకా కాల్స్ కలిపి ప్రీపెయిడ్ లో మనకి ఉంటాయి అన్నమాట. ఇంకా పోస్ట్ పెయిడ్ కి వచ్చేసరికి ప్రీపెయిడ్ కంటే కూడా 100 to 150 దిరామ్స్ కొంచెం ప్రైజీగా ఉంటది. నా సజెషన్ అయితే ప్రీపెయిడ్ యూస్ చేయడం బెటర్. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఎక్స్పెన్స్ ఏంటంటే గ్రాసరీ. గ్రాసరీ అనేది మీ మైండ్ సెట్, లైఫ్ స్టైల్ ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటది. సో దీని గురించి డీటెయిల్డ్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో మీరు కనుక ఆ వీడియో చూడలేదంటే మాత్రం ఆ వీడియో కూడా చూసేయండి. సో దట్ మీకు ఎలాగా షాపింగ్ చేసుకుంటే మీరు ఎంత సేవ్ చేయొచ్చు అనే అన్ని పాయింట్స్ కూడా ఆ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయన్నమాట. ఒక మంత్ కి మీరు 800 దిరామ్స్ నుంచి 1000 దిరామ్స్ మధ్యలో మీకు గ్రాసరీ బిల్ అనేది అవుతుంది. సో మీ పిల్లలతో పాటు యుఏఈ మూవ్ అవుతున్నారంటే యుఏఈలో ఎడ్యుకేషన్ ఫీజ్ ఎలా ఉంటదంటే ఎవ్రీ మంత్ స్కూల్ ఫీజ్ అయితే 1000 దిరామ్స్ నుంచి 5000 దిరామ్స్ వరకు ఉంటుంది. ఏంటయ్యా ఇంత డిఫరెన్స్ అంటే గనక, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కెనడియన్ స్కూల్స్ అని, అమెరికన్ స్కూల్స్ అని, ఆస్ట్రేలియన్ స్కూల్స్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో దీంట్లో మన ఇండియన్ స్కూల్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే 1000 దిరామ్స్ నుంచి 1500 దిరామ్స్ మధ్యలోనే ఉంటది. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. మీరు దుబాయ్ లో ఆఫీస్ వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయితే బస్సు ఇంకా మెట్రో ఉంటది. సో ఈ బస్సు మెట్రో కంబైన్డ్ గా కలిపి ఒక ఎన్ఓఎల్ కార్డ్ అనేది ఉంటది అనమాట. ఈ ఎన్ఓఎల్ కార్డ్ ప్రైస్ వచ్చేసి 350 దిరామ్స్. ఒకవేళ మీరు ఎన్ఓఎల్ కార్డ్ తీసుకున్నారనుకోండి, ఆ మంత్ లో మీరు మెట్రో గానీ బస్ కి గానీ అన్లిమిటెడ్ రైడ్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలా 350 కాకుండా కూడా దీంట్లో చాలా ప్యాకేజెస్ ఉంటాయి. మీకు ఏది బెస్ట్ ప్యాకేజ్ ఉంటుందో అది తీసుకోండి. ఆన్ అండ్ యావరేజ్ 350 దిరామ్స్ నుంచి 400 దిరామ్స్ మధ్యలో మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అనేది అవుతుంది అనమాట. ఒకవేళ మీకు ఓన్ గా కార్ ఉందనుకోండి, ప్రెసెంట్ ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి 3.5 దిరామ్స్ పర్ లీటర్ ఉంది. ఆన్ అండ్ యావరేజ్ 1 మంత్ కి మీ కార్ మెయింటెనెన్స్ 450 దిరామ్స్ నుంచి 600 దిరామ్స్ మధ్యలో అవుతుంది అనమాట. ఇంకొక ఎక్స్పెన్స్ వచ్చేసి డైనింగ్ అవుట్. మనం వీక్
వీక్ లో 5 రోజులు పని చేసుకుని 2 రోజులు మనకి సెలవు ఉంటే అట్లీస్ట్ మనం ఒక రోజైనా మనం బయటకు వెళ్తాం. ఇది కూడా మీరు ఎలాంటి ప్లేసెస్ కి వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 7 స్టార్ హోటల్ కి వెళ్ళారనుకోండి, ఆబ్వియస్లీ మీకు అక్కడ ప్రైస్ అనేది 500 దిరామ్స్ నుంచి 800 దిరామ్స్ మధ్యలో అవుతుంది. అదే 3 స్టార్ హోటల్ కి వెళ్తే 200 దిరామ్స్ నుంచి 300 దిరామ్స్ మధ్యలో అవుతుంది. ఇక్కడ కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి, చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, దాంతో పాటు మనం ఒక్కొక్కసారి ఆన్లైన్ లో ఆర్డర్ కూడా చేసుకుంటాం కదా. సో ఇదంతా కలిపి ఒక మంత్ కి 200 దిరామ్స్ నుంచి 300 దిరామ్స్ మధ్యలో ఉంటది అనమాట. నేను ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కపుల్, ఒక చిల్డ్రన్ ఉంటే ఎంత అవుతుందో దాన్ని బేస్ చేసుకుని, ఇది కొంతమందికి కొంచెం డిఫరెంట్ గా కూడా రావచ్చు, కొంతమందికి తక్కువ రావచ్చు, కొంతమందికి ఎక్కువ రావచ్చు. ఇదంతా కూడా లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చారు కదా అని ఓన్లీ సేవింగ్ మోడ్ లోనే ఉండకండి. బయటకు వెళ్ళండి, ఎక్స్ప్లోర్ అవ్వండి, సంపాదించండి, సేవ్ చేసుకోండి. సో గైస్, ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా మీకు యూఏఈ మూవ్ అవడంలో డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కమెంట్ సెషన్ లో అయితే కమెంట్ చేయండి. అందరికీ యూజ్ అవుతుంది అంటే డెఫినెట్లీ దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై.